మాకు రొటీనే అన్న పుష్ప 2 సినిమాకి టికెట్లు నిన్నే బుక్ చేసాం. ఈరోజు ఇప్పుడైతే సినిమాకి అయితే ఇంకా 5 నిమిషాలు 4 నిమిషాల్లో స్క్రీనింగ్ నేనే బంద్ చేస్తాను. టైం వచ్చేసి 9:16 9:15 సినిమా. ఇప్పుడు ఇంట్రో పడుతుంది, మన గురించి వెయిట్ చేస్తాం. టైటిల్ పడిపోయింది అనుకోండి. పడతలేరా, కానీ నేను పొద్దున్నే లేచి అల్లు అర్జున్ అన్న ఇన్స్టాలో పోస్ట్ చూసా. అల్లు అయానో ఎవరో చేశారు, ఐ మీన్ లెటర్ రాశాడు. నాకు అనిపించింది మా అంత చిన్న ఏజ్లో ఆ ఎమోషన్స్ అన్నీ అర్థమవుతాయా అని. అంత మెచ్యూరిటీగా ఉన్నారో ఇప్పుడే వాళ్ళు. బాగా రాశాడు. చూడకపోతే కనుక సైడ్ పోస్ట్ పెడతాను చదవను. రైటింగ్ కూడా మనోడిది బాగా బరికాడు, కానీ ఎమోషన్ ఉంది దాంట్లో. ఎమోషన్ ముఖ్యం దిగులు అన్న. మేము వచ్చాం ఇంట్రో చూడాల, కానీ ఇదే ఇంట్రో ఉన్నాను మాకు తెలియదు. ఇప్పుడైతే షిప్ పోర్ట్లో అయితే ఉంది. రిప్లై ఇవ్వలేదంటే తెలుగే సార్. అందిస్తే నాకరా తెలుగు ఏంటో పాడుతుంటే మాట్లాడవా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? పిల్లోడు కదా, పెళ్ళామాటిని ఫోటో కోసం వచ్చినాడు. పుష్ప, పెళ్ళమాట ఈని బాగుపడినోడు ఎవడు లేరప్పా. శ్రీవల్లి నా పెళ్ళం, నేను దాని మాట వింటా, అది అడిగిందే చేస్తా. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాన్ని చూపిస్తా. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఇంకా నాకు తెలిసినంత వరకు ఏం జరగల. సెకండ్ హాఫ్లో జరిగింది. చాలా ప్లాట్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఇంకా బన్వర్ సింగ్ కావచ్చు, సార్ నా కొడుకు ఏమీ చేయలే. అని చాలా చేశాడు, కానీ ఆడేం చేయలే. నేనేం ప్లాట్ పాయింట్ నేను చెప్పదలుచుకోవాలి. బిల్డ్ అయింది, స్టోరీ మొత్తం బిల్డ్ అయి ఉంది. మొత్తం ప్లాట్ అంతా వీళ్ళేది సెకండ్ హాఫ్. నేను చెప్పడానికి ఏం లేదు. విజువల్స్ చాలా బాగున్నాయి, ఓకేనా. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కానీ ఇప్పుడు దాకా ఏం జరగదు. మాత్రం ర్యాంప్ ఇంకా తగ్గేది లేదా స్నాక్స్. ఇప్పుడు నేను రివ్యూ ఇచ్చి స్పాయిలర్ ఇస్తే ఎలా ఉంటుంది? భయం కనపడట్లా మీ కళ్ళల్లో? భయం లేదు. మీరు స్పాయిలర్ ఇస్తే భయం లేదు. ఇంకా సినిమా చూడకుండా బ్లాగ్ చూస్తే కనుక స్టోన్ అది దాని గురించి ఒక లైక్ చేయి. ఏమబ్బా ఇంకా లైక్ చేసుకుంటున్నారు. ఏ పేరేంటి? జ్ఞానేశ్వర్. మీరు కూడా చేయరా మళ్ళీ కూర్చొని కొట్టలేస్తే కూలిగా పోతారని నేను అడుగుతే ముంటే పట్టుకోరా కావద్ద పట్టుకుంటూ వదిలేస్తా ముంటే పట్టుకోరా కావద్ద పట్టుకుంటూ వదిలేస్తా
జర కిసిక్ మన సౌండ్ వచ్చింది. అరే కిసిక్ మన సౌండ్ వచ్చింది కదా, కిసిక్ మన సౌండ్ వచ్చింది కదా, తీసినాడు కదా. లేదు బ్రో, ఫ్లాష్ అనోలే. రే రే సౌండ్ వచ్చినది, నేను రీల్ తీయండి. గైస్ మొన్న చిన్నపిల్లల గేమ్లు ఆడుకుంటున్నారు గైస్. బ్రో యూఎంపీ ఉంది బ్రో, బ్రో యూఎంపీ బ్రో, యూఎంపీ ప్లేయర్. ఏంటి బ్రో నాన్నంటాడు అదే కదా బ్రో, ఇది ట్రై చేయండి బ్రో. అన్న బ్రో గ్రనేడ్ క్యాచ్ పట్టకండి గ్రనేడ్ని. సింగిల్ షాట్ గ్రానైడ్ స్వాహా. ఇక్కడ కూడా గ్రానైడ్ పట్టినారా నేను. మామ కంప్లీట్ చేయలేదు మామ, ఏదో రోజు మళ్ళీ వస్తా. ఒక్కటేదో మొత్తం గేమ్ కంప్లీట్ చేయాలి. పర్లేదు వర్త్, పని కావాలనుకుంటే వస్తుంది. సో మనతో పాటు యూట్యూబ్ ఫేమస్ మున్నా బాయ్ మనతో ఉన్నారు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సో ఓకే, సో పుష్ప 2 చూసారా? చూస్తుంది, చూసాము. సో ఎలా ఉంది సినిమా? బాగుంది, ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా వేరుంది. సౌండ్స్ మేబీ సౌండ్ ఎఫెక్ట్స్తో సహా చూస్తే. ఓకే, అలా నేను స్పాయిలర్ తీయకూడదు. యాక్చువల్లీ స్టోరీలోకి వెళ్తే నేను స్పాయిలర్లు ఇస్తాను, మీరు దమ్ముంటే చూడండి స్పాయిలర్లోనే. ఓకే 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 బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీటప్ ఏలూరు మీటప్ అచ్చకి. పుష్ప చూసాము. అండ్ మూవీ రివ్యూ నేను అసలు ఇవ్వను ఎప్పుడు, నాకు ఎలా అనిపించిందో చెప్తానంతే. దాని రివ్యూ కింద మీరు కన్సిడర్ చేయనక్కర్లేదు. నాకైతే ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కొన్ని వచ్చినాయి, ఏవైతే వచ్చినాయో వెంటనే వచ్చినాయి 2 సాంగ్లు. అక్కడ కాస్త డిస్టర్బ్ అయ్యాను, స్టార్టింగ్ ఆన్ ద నెగిటివ్ నోట్. బట్ మిగతాదంతా కూడా ఏ క్లాస్, లైక్ స్టోరీ నరేషన్ కావచ్చు, ఆర్ఎల్స్ స్టోరీ స్క్రీన్ ప్లే కావచ్చు, సాంగ్స్లో విజువల్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ A+ కంటే పైన O గ్రేడ్ ఏమైనా ఉంటే దానిపైన ఏదైనా ఉంటే అది ఇవ్వచ్చు ఆ విజువల్స్కి. పేరేంటి, మీ పేరేంటి? ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంకొక అవమానం జరుగుద్ది, నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తున్నాను. చాలా బాగుంటుంది, లైక్ కిక్ వచ్చింది అనమాట. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ చాలా సస్పెన్సీ. నాకు తెలిసి పార్ట్ 1లో మీరు ఏదైతే పుష్ప పార్ట్ 1లో చూసారో అంత స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. పార్ట్ 2 అంత ఎక్కువ స్టోరీ లేదు, బట్ చాలా బాగుంది మొత్తం ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ దానికి కూడా సస్పెన్స్లు చాలా రెడీగా ఉన్నాయి ర్యాంపేజ్కి. ఓకేనా, కామెడీ అంటారా, నాకు బన్వర్ సింగ్ కావత్ సార్ నా కొడుకు ఆడి దగ్గర కామెడీయే నాకు ప్రతిసారి నచ్చింది. ఓకే, అండ్ సీరియస్గా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ ప్రతిదీ కూడా A క్లాస్. జాతర ఫైట్ అయితే నాకు మామూలుగా నచ్చలేదు, ఎవరు తగ్గేదేలే. జాతర దగ్గర ఫైట్ ఉంటుందన్న, లైక్ ఎలా అంటే ఆ విజువల్ ఉంటుంది అండ్ అదీను అండ్ ఇలా క్లాత్ తిప్పుతాడనమాట. సో ఆ విజువల్ మనం ఏదైతే ట్రైలర్లో చూసామో ఆ విజువల్ ఎక్సలెంట్ ఉంది పెద్ద స్క్రీన్ మీద. నాకైతే వేరే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందరూ కూడా వెళ్ళండి. ఓవరాల్ వెరీ గుడ్ ఫిలిం. ఫైట్స్, సాంగ్స్ అండ్ మొత్తం సినిమాటోగ్రఫీ, స్టోరీ అన్నీ కూడా నేనైతే చాలా ప్లస్ ఇస్తాను. బట్ పార్ట్ 1లో ఏదైతే స్టోరీ చూశానో
ఏదైతే క్యారెక్టర్ డెవలప్మెంట్ జరిగిందో పార్ట్ 2లో అంత ఎక్కువ క్యారెక్టర్ డెవలప్మెంట్ జరగలేదు. ఓకేనా, ఒక్కటి మాత్రం స్పాయిలర్ చెప్తా, అక్కడ కాల్చిన వాళ్ళు ఆ రెడ్ శాండిల్ వాళ్ళు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. అందుకే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎవరో ఒకరు చచ్చిపోతారు అనుకున్నా, అట్లీస్ట్ మంగళం సీన్ చచ్చిపోతాడు అనుకున్నా, బట్ ఏ పెద్ద క్యారెక్టర్ చావలేదు. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఇంకేం చెప్పదలుచుకోవాలా, తగ్గేదేలే. అందరూ సినిమాకి వెళ్ళండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. పుష్ప 3 రాబోతుంది, ద ర్యాంపేజ్. అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం వెళ్ళి చూద్దాం. ఓకేనా, ఎన్ని సంవత్సరాలు పడద్దో కూడా చూద్దాం. అండ్ ఇంకా సాంగ్ విషయంకి వస్తే ఫస్ట్ ఐటమ్ సాంగ్ era పార్ట్ 1లో. పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ని నేను అంత ఎక్కువ ఇదైతే చేయను. అంటావా మామ స్టిల్ సమంత ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నేను అక్కడే ఉన్నాను. నాకు ఆ ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఐటమ్ సాంగే ఓపీ ఉంటుంది, దాన్ని కొట్టిన ఐటమ్ సాంగ్ అయితే ఇది కాదు. ఏ బ్రో మీకేమనిపించింది? సో మా వాళ్ళకి కూడా అదే అనిపించింది. అండ్ శ్రీవల్లి అడిగిన దానికి మనోడు చేస్తాడు బ్రో, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఏం అడుగుద్ది దాని గురించి ఏం చేస్తాడు అని. మైండ్ బ్లాంక్ అవుతుంది అనమాట. సో అది, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా రివ్యూ అయితే పట్టించుకోకండి, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఫిల్మ్ రివ్యూవర్ ఆర్ ఎల్స్ క్రిటిక్. నాకు ఎలా అనిపించింది అనేది నేను చెప్పాను. ఓకేనా, సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, షార్ట్ డ్రీమ్స్, ఐ డ్రాప్స్. ఈరోజు సాయంత్రం స్ట్రీమ్ ఉండదు.